బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే ఇందాక మీరు అన్నట్టు అందరూ నా వాళ్ళే అని అనుకొని రాసుకుంటున్న పాట కాబట్టి ఇది ఎలా అసలు మీకు ఎలా అనిపించింది ఈ విధంగా రాయాలి అని? అంతేనమ్మా. గుడికి వెళ్ళాను. నేను ఎప్పటికెళ్ళి గుడికి వెళ్ళినా కూడా అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యం బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరికీ ఏమేమి ఇచ్చేయాలనుకున్నా ఏమేమి కోరికలు ఉన్నాయని నెరవేరుస్తుంటాయని ప్రతిరోజు మొక్కుతుంటాను. ఒకసారి గుడికి వెళితే గుళ్ళో దేవుడిని చూస్తే, స్వామి ఎంత బాగున్నావు స్వామి, అంతా నా వారినట, అంతటా నీవు ఉన్నావట స్వామి, నేను అంతా నా సొంతంగా రాసుకోలేదు, అంతా నా వారినట, అంతటా నీవు ఉన్నావట స్వామి అని రాసుకొని మెల్లమెల్లగా రాసుకొని ఆ పాట ట్యూన్ చేసుకొని రికార్డ్ చేయడం కూడా జరిగింది. అది యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. చాలా కాబట్టి అన్నమయ్య వాయు అని నా యూట్యూబ్, అన్నమయ్య వాయు అని నా యూట్యూబ్ ఛానల్, www.nandavarika.in నా వెబ్సైట్. కాబట్టి ఇవన్నీ కూడా నేను చేయలేదు, శ్రీవారే దగ్గరుండి కూర్చొని చేయించారు. ఈ బిగ్ టీవీలో నేను నా ప్రదర్శన, నా కచేరీ, నా సేవ చేస్తున్నప్పుడు తిరుపతి నుంచి నాకు ఫోన్ వచ్చింది. రైట్, ఎంత అదృష్టం అండి. తిరుపతి నుంచి నాకు ఫోన్ వచ్చి ఆగస్టు 28వ తేదీ గురువారం రోజు మీ ప్రోగ్రాం అన్నమయ్య కళామందిరంలో ఉంది అని పిలిచారండి. ఇది ఎక్కడైనా జరుగుతుందా? ఇది ఎక్కడైనా జరుగుతుందా? శనివారం అని అంతా నా వరట అంతటి నీవు ఉన్నామంటే వెంకటేశ్వర స్వామి కూడా అవార్డే కాబట్టి నన్ను పిలిచి నాకు కార్యక్రమం ఇచ్చాడు, గురువారం రోజు ఇచ్చాడు. కాబట్టి ఇదంతా ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు, ఎంత పుణ్యమో ఇటు మాకు కలిగే, చెంతనే నీ కృప సిద్ధించబోలు, ఎంత పుణ్యమో. శ్రీపతిని కథ చెవులను వింటిమి, శ్రీపతిని కథ చెవులను వింటిమి, పాపములనగేను భయముడిగే, తీపుగా తులసి తీర్థముగొంటిమి, తీపుగా తులసి తీర్థముగొంటిమి, శాపముదీరెను సఫలం వాయా, ఎంత పుణ్యమో. శ్రీ వెంకటేశ్వర సేవించితిమిము, ధావతి తీరేను తనిసితిమి, వావిరి ముమ్మారు వలగొని వచ్చితి, వావిరి ముమ్మారు వలగొని వచ్చితి, నివారమైతిమి నిలిచితిమి పూడు, నివారమైతిమి నిలిచితిమి పూడు, నివారమైతిమి నిలిచితిమి పూడు. రెండు అర్థాలు వస్తాయి. నివారం అంటే మనమంతా ఆయన వారం, ఆయన వారం. నివారం అంటే శనివారం, ఈరోజు శనివారం. నివారమైతిమి నిలిచితిమి పూడు, ఎంత పుణ్యమో. ఎంత పుణ్యం చేయాలమ్మా, మనమంతా పుణ్యం చేయాలి. శ్రీవారిని ఎప్పుడు కూడా మన తల్లి తండ్రి అనుకోవాలి. అమ్మ అలివేలు మంగను మన తల్లి అనుకోవాలి, శ్రీవారిని తండ్రి అనుకోవాలి. వాళ్ళిద్దరికి ఒక ఫోటో పెట్టి ఇంట్లో దీపారాధన చేసి నమస్కారం పెట్టి, స్వామి నేను బయటికి వెళుతున్నాను, నా కార్యక్రమం అంతా నీ చేతులు పెడుతున్నాను, నన్ను కరుణించు. ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, కందువ పండువులెల్లా కదిసినట్టుండేను, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు, పోలింపక పురకాపు పురుషోత్తమునికి ఈలేల నుండెనని ఎంచి చూచితే, పాలజల నిధిలోన పవ్వళింపగా మేన మేలిమి మీగడంటిన మెరుపుతో నుండెను, మేలిమి మీగడంటిన మెరుపుతో నుండెను, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే, ఎన్ని మహిమల వాడే ఈ దేవుడు. నారాయణ శ్రీమన్నారాయణ, నారాయణ లక్ష్మీనారాయణాది నారాయణ, వేద నారాయణ, హరిహర నారాయణ, తిరుమల నారాయణ, హరే హరే, ఎన్ని మహిమల వాడే,
ఎన్ని మహిమలమ్మా. అదే. చూడండి, ఇక్కడ శనివారం రోజు ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడ వచ్చి పాడేటప్పటికి తిరుపతి నుంచి నాకు ఫోన్ చేసి నా దగ్గర 28వ తారీఖు పాడయ్యా అని ఎవరన్నా అంటారా? అది ఎవరన్నా అంటారా? అని ఎన్ని మహిమలు ఉన్నాయండి. అవును. ఒకటా రెండా? ఏది ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తాడండి. అదో అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా పెద్ద కెమెరామెన్లు అవుతారు, ఇక్కడ ఉన్న యాంకర్కి ఇంకా పెద్ద సినీ నటి అవుతుంది, ఇంకా ఉన్న వాళ్ళంతా ఎవరేం కావాలనుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళంతా అయిపోతారు. ఆయన తలుచుకోవాలి. బయటికి వెళ్ళేటప్పుడు 11 సార్లు ఓం నమో వెంకటేశాయ, 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 ఓం నమో వెంకటేశాయ అని 11 సార్లు అని బయటకు వస్తే మీ పనులన్నీ దిగ్విజయంగా జరిగిపోతాయి. ఈ మాట ఎవరు చెప్పారంటే తాళ్లపాక స్వామీజీ గారు చెప్పారు. తాళ్లపాక హరినారాయణ స్వామి 12వ తరం వారసులు, 12వ తరం వంశస్థులు అనేటువంటి శ్రీమాన్ తాళ్లపాక హరినారాయణ స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో సుప్రభాతం అండ్ ఏకాంత సేవ అండ్ కళ్యాణం కైంకర్యవర్యులు అనేటువంటి మా తాళ్లపాక హరినారాయణ స్వామి గారు ఈ మాట చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో వెంకటేశ్వర అని 11 సార్లు అని బయలుదేరితే తప్పనిసరిగా జరుగుతుంది. నేను అనుకొని బయటకు వచ్చాను, ఈరోజు నాకు తిరుపతి దేవుడే నన్ను పిలిచాడు. నిజంగా అదృష్టంగానే భావించాలి. మీరు అసలు అతని పేరు వింటేనే మీరు అదొక మైమర్ అంటే లోకానికి వెళ్ళిపోతున్నారు. అసలు మీ మొహంలో ఆనందం కావచ్చు, మొత్తం మిమ్మల్ని మీరే మర్చిపోతున్నారు. వెంకటేశ్వర స్వామి అని పేరు పలికిన వెంటనే అంత ఇష్టం నాకు. ఆయన పైనుంచి దుంకున్నాడు, దుంకుతాను. అమ్మో, ఓకే. అంటే అంత త్యాగం. ఏం చేయమంటే అది స్వామి నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటాడండి. ఏం కావలిస్తుంది. నా ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. సాయి గణేష్ మహతి, సాయి గణేష్ మా పెద్ద అబ్బాయి, చిన్నోడు మహతి కోడలు అమెరికాలో ఉంటారు. చిన్నోడు షణ్ముఖ సాయి అమెరికాలో ఉంటాడు. ఓకే. వాళ్ళని తీసుకుపెట్టి అక్కడ గరుడ వాహనంలో అక్కడ దింపాడు. గరుడ వాహనం అంటే విమానంలో, ఆయన వాహనం గరుడ వాహనం. ఆయన వాహనం గరుడ వాహనం కాబట్టి అరే చదువుకని వెళ్ళారు, అక్కడ ఉన్నారు. కాబట్టి అంటి పెట్టుకుంటుంటాడు ఎప్పుడు. ఎంత దగ్గరకు ఉంటాడంటే అంతే. ఏం గోలుస్తుంది, ఏం గోలుస్తుంది వెంటనే ఆయనకు పాడాలి. ఆయన కీర్తన, ఆయనకి కీర్తన కావాలి, ఆయనకు కీర్తన కావాలి. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మము నెడయకవయ్యా కోనేటి రాయడ పొడగంటి మయ్యా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాత్సల నేరిచి పెద్దలిచ్చిన నిదానమా, గారవించి తప్పి తీర్చో కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగలడచి రక్షించే దివ్యౌషధమా. బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, ప్రాణబంధుడా, బడి బాయక తిరిగే ప్రాణబంధుడా, మమ్ము గడింపనాటి శ్రీ వెంకటనాథుడ పొడగంటి మయ్యా. పురుషోత్తమా, పురుషోత్తమా, పురుషోత్తమా. For more videos like this, subscribe Big TV channel.